నేర చరిత్రలో 4వ స్థానంలో చంద్రబాబు అన్న వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో వార్త కూడా డీటెయిల్డ్గా రాసుకొచ్చింది. దేశంలో ముఖ్యమంత్రుల మీద నమోదైన క్రిమినల్ కేసుల జాబితాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచారు. చంద్రబాబు మీద 19 కేసులు నమోదు కాగా 32 తీవ్రమైనటువంటి ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. చట్టసభల సభ్యుల మీద నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో జాప్యం మీద సుప్రీంకోర్టు నియమించిన సీనియర్ న్యాయవాది అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తాజాగా అత్యున్నత న్యాయస్థానానికి 22వ నివేదిక సమర్పించారు. ఇందులో పలు కీలక వివరాలను వెల్లడించారు. దేశంలో 28 రాష్ట్రాలకు గాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ నివేదికల ఆధారంగా అమికస్ క్యూరీ తెలిపారు. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి 89 కేసులతో 72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 160 ఇతర ఐపీసీ సెక్షన్లు దేశంలోని తొలి స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్కి చెందిన సువేంద్ అధికారి 29 కేసులతో 2వ స్థానంలో ఇచ్చారు. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ 19 కేసులతో 3వ స్థానంలో ఉన్నారు. చట్టసభలో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల సంఖ్య తీవ్ర ఆందోళనకరంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల గణాంకాల నివేదికలో విపులంగా ప్రస్తావించారు. ఏపీ అసెంబ్లీలో 2024 ఎన్నికల నాటికి ఉన్న ఎమ్మెల్యేలో 138 మంది మీద, అంటే 79% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీళ్ళలో 98 మంది, 56% తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటారు. ఏపీకి చెందిన 25 మంది లోక్సభ సభ్యుల్లో 13 మంది మీద 52% కేసులు ఉంటాయి. 9 మంది మీద 36% తీవ్రమైన కేసులు నమోదైనవి. తెలంగాణ అసెంబ్లీలో 2023 ఎన్నికల నాటికి ఉన్న ఎమ్మెల్యేల్లో 81 మంది మీద 68% క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీళ్ళలో 58 మంది, 49% తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తెలంగాణలోని 17 మంది లోక్సభ ఎంపీల్లో 14 మంది 82% క్రిమినల్ కేసులు, 12 మంది 71% తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కాకపోతే ఇందులో చంద్రబాబు మర్డర్లు చేయలేదు, మానభంగాలు చేయలేదు. ఆయన మీద కేసులన్నీ ఈ రాజకీయ పరంగా పెట్టినటువంటివి. జగన్ మీదన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కేసుల్లో ఇరికిచ్చింది అవినీతి అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని చంద్రబాబు గారి మీద అట్లాంటి అవినీతి కేసుల్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకొచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్తో కలిసి బాబు చేశారని. ఇందులో నిజంగా అయితే కనుక వేగంగా దర్యాప్తు చేస్తే 99% కేసులు కొట్టుకుపోతాయి ఇద్దరికి కూడా. కాకపోతే ఒకళ్ళకొకళ్ళు అంటే జగన్ని దొంగగా చూపించే ప్రయత్నం బాబు చేశారు కాబట్టి బాబు అట్లాంటోడని చూపించే ప్రయత్నం జగన్ చేసుకొచ్చాడు. అదే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం.